భారతదేశంలో అత్యంత క్రూరంగా, పాశవికంగా మనుషులు ఎప్పుడు చంపుకుంటారో మీకు తెలుసా? ఒక మనిషి మీద అంత కక్షపూరితంగా వ్యవహరించే పరిస్థితులు ఎందుకొస్తాయో మీకు తెలుసా? అంటే ఒక వ్యక్తి కులాంతర వివాహం చేసుకున్నప్పుడు ఇలాంటి సందర్భాలు మనకు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక సందర్భమే 2018లో మిర్యాలగూడలో జరిగిన ఒక మర్డర్ మొత్తం భారతదేశాన్ని, 2 తెలుగు రాష్ట్రాలని షేక్ చేసింది. అంటే ఒక మనిషి మీద కులాంతర వివాహం చేసుకుంటే అంత గ్రడ్జ్ పెట్టుకొని నడి రోడ్డు మీద గొడ్డలతో నరికేంత సాహసం మనుషులు చేస్తారా అనే అనుమానం మనకు కలిగేలా లేదు. ఆ సన్నివేశాలు ఇప్పటికీ మనం చూసినప్పుడు మన ఒళ్ళు జలధరించేలా ఆ సన్నివేశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ కేసులో వచ్చిన తీర్పేంటి, ఆ సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఏం చెప్పింది, ఎవరెవరికి ఏ ఏ శిక్షలు పడ్డాయో చూద్దాం. నేను చేతన్, మైక్ టీవీ. 2018లో అమృత, ప్రణయ్ అనే ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకున్నారు. అందులో అమృత వైశ్య కులానికి చెందిన అమ్మాయి, ప్రణయ్ ఎస్సీ కులానికి చెందిన అబ్బాయి. సహజంగానే వీళ్ళిద్దరు 10th క్లాస్ నుంచి మిత్రులు కావడం, స్నేహితులు కావడంతో వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అయితే అమృత తల్లిదండ్రులకి ఈ పెళ్లి ఇష్టం లేదు. భారతదేశంలో అత్యంత క్రూరమైన విషయం ఏంటంటే, ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు దాన్ని సహించే గుణం తల్లిదండ్రులకు ఉండదు. వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు పిల్లలకి లేదు అని వాళ్ళ భావన. కులం దాటకూడదు అనేది సమాజం భావన. కులం దాటి ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు నిందితులు, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు ఈ సమాజంలో అత్యంత వాళ్ళు ఈ సమాజంలో అత్యంత చెయ్యకూడని నేరం చేశారని భావిస్తారు. అయితే అమృత, ప్రణయ్ విషయంలో కూడా అదే జరిగింది. అమృత, ప్రణయ్ పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరం తర్వాత వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చెకప్కి వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి ప్రణయ్ను అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద గొడ్డలితో చంపిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రణయ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో అసలు ఈ కేసు మొదలైంది. నిజానికి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం భారతదేశంలో అమల్లో లేకపోయినట్లయితే ఇలాంటి నిందితులకి శిక్ష పడే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పటికీ భారతీయ సమాజం కులాంతర వివాహాలని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేదు. ఎవరు పెళ్లి చేసుకున్నా, కులాంతర వివాహం చేసుకున్నా వాళ్ళదే తప్పు అని నిందించే అంత సహృదయం గల సమాజం మనది. అలానే ఈ కేసులో కూడా మారుతీరావుకి అందుకే ప్రణయం చంపిన తర్వాత ఒక కులం వాళ్ళు అత్యంత నీచంగా ఊరేగింపులతో చేర్పిన సందర్భాలను కూడా మనం చూసాం. వాళ్ళకి అతను హీరోలా కనిపించాడు. ఒక మర్డర్ కేసులో మర్డర్ చేసిన ఒక వ్యక్తి ఆ సమాజానికి ఒక హీరోలా కనిపించాడు. తప్పులేదు, ఎందుకంటే ఈ సమాజం కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళ పట్ల వ్యవహరించే తీరు అది. అయితే కులాంతర వివాహం చేసుకున్న తర్వాత ఆ అబ్బాయిని చంపిన తర్వాత దగ్గర 6 సంవత్సరాల పాటు ఈ విచారణ కొనసాగింది. అప్పట్లో మిర్యాలగూడ, నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్న రంగనాథ్, ఇప్పుడు మన హైడ్రా కమిషనర్గా ఉన్న ఆయన అప్పుడు మిర్యాలగూడ ఎస్పీగా ఉన్నారు. ఆయన రికార్డ్ చేసిన సాక్ష్యాధారాలు దగ్గర 10 సార్లు ఛార్జ్షీట్ మార్చి ఉన్న ఆధారాలన్నీ, సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, అన్ని సాక్ష్యాలు దగ్గర 100 మందిని సాక్షుల్ని ఇంట్రాగేట్ చేసి అన్నిటినీ ఆధారాలని సేకరించి కోర్టులో సమర్పించిన తర్వాత దగ్గర 6 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ కేసులో ఈరోజు శిక్ష ఖరారైంది. ఈ కేసులో మొత్తం A1 నుంచి A8 అంటే 8 మంది అక్యూజ్డ్ ఉన్నారు. ప్రధానమైన అక్యూజ్డ్ మారుతీరావు అనే ఆయన అమృత తండ్రి గారు. ఆయన ఒక సుపారీ ఇచ్చి అమృత భర్తను చంపమని ఒక గ్యాంగ్కి ₹1 సుపారీ ఇచ్చినట్లు స్పష్టంగా తేలింది. ఎందుకు అంటే కులాంతర వివాహం చేసుకున్నాడు అనే ఒకే ఒక నెపంతో ఆయన ఆ ప్రణయ్ అనే కుర్రవాడిని చంపాలి అని అనుకున్నాడు. అందులో భాగంగానే అప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన బెయిల్పై బయటకు వచ్చాడు. ఆ కేసులో అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయన ఏ సందర్భంలోనో దేనికో తెలియదు కానీ
తనకు తానుగా సూసైడ్ చేసుకున్నట్లు మనకి తెలుసు. అయితే ఇక మిగిలిన A2 నుంచి A8 వరకు మిగిలిన నిందితుల్లో A2కి అంటే మొదటి అక్యూజ్డ్ 1 మారుతీరావు, అక్యూజ్డ్ 2 సుభాష్ శర్మ. సుభాష్ శర్మ ఎవరంటే స్వయంగా ప్రణయ్ని గొడ్డలితో నడి రోడ్డు మీద నరికిన వ్యక్తి. ఇక A3 నుంచి A8 వరకు వీళ్ళకి సహకరించిన వాళ్ళు. ఈ A3 నుంచి A8లో ఒక ఐఎస్ఐ ఉగ్రవాది ఉన్నాడు, ఒక మారుతీరావు తమ్ముడు ఉన్నాడు, ఒక మారుతీరావు కార్ డ్రైవర్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ సహకరించిన వాళ్ళు. ఈ A3 నుంచి A8 వరకు అందరికీ జీవిత ఖైదీలు విధించినట్లు కోర్టు తీర్పునిచ్చింది. ఇక A2కి మరణశిక్ష విధించింది. A2 అంటే ప్రణయ్ని అత్యంత నీచంగా అత్యంత క్రూరంగా నడి రోడ్డు మీద నరికిన వ్యక్తి. ఇక A1 ఎట్లాగూ చనిపోయాడు కాబట్టి మనం స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, A2కే మరణశిక్ష పడినప్పుడు ఖచ్చితంగా అది అప్లికబుల్ టు A1 కూడా అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి సదరు వ్యక్తి లేరు కాబట్టి A2కి మరణశిక్ష విధించారు. A3 నుంచి A8 వరకు అందరికీ జీవిత ఖైదీలు విధించినట్లు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది SC/ST అట్రాసిటీ చట్టం కింద SC/ST కోర్టు విధించిన తీర్పు. దీనికి ఆబ్వియస్గా వాళ్ళకి ఒక రైట్ ఉంటుంది, హైకోర్టుకు వెళ్ళే రైట్ ఉంటుంది నిందితులకి. ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే రైట్ వాళ్ళకి ఉంటుంది. ఆ కోర్టు ఇచ్చిన ఆ తీర్పులోనే ఆ క్లాజ్ ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తిని దారుణంగా చంపినప్పుడు కులాంతర వివాహాల మీద దాడులు జరగకుండా ఉండాలి అంటే, కులాంతర వివాహితుల మీద దాడులు జరగకుండా ఉండాలి అంటే, ఒకటి ఈ కేసులో లాగా SC/ST అట్రాసిటీ చట్టం బలంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, అది వేగవంతంగా పనిచేయాలి. 2, కులాంతర వివాహితులకు ప్రభుత్వమే ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి, అది వారి బాధ్యత. ఎందుకు అంటే కులాంతర వివాహాలు చేసుకోవడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఏ మనిషిని పెళ్లి చేసుకోవాలో అది కులం నిర్ణయించలేదు. ఆ విషయం ఇంకా భారతీయ సమాజానికి అవగాహన కాలేదు. ఆ అవగాహన కానప్పుడు ఖచ్చితంగా కులాంతర వివాహితులకు ప్రోత్సహించే పథకాలను ప్రోత్సహించేటట్టు వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఇది మొదటి కేసు కాదు కులాంతర వివాహాల మీద దాడులు జరగడం, చివరి కేసు కాదు. ప్రణయ్ మీద దాడి జరిగిన తర్వాత చాలా కేసులు, దగ్గర వారానికి ఒక కేసుని మనం చూస్తూ ఉన్నాం. కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళని పరువు హత్యల పేరుతో అత్యంత క్రూరంగా నడి రోడ్ల మీద చంపుకుంటూ పోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది కేవలం ఒక మర్డర్ కేసు కాదు, ఇది కేవలం ఒక వ్యక్తిని చంపే కేసు కాదు, ఇది కేవలం ఇద్దరు ప్రేమికుల్ని విడదీసే కేసు కాదు. ఇది కులానికి సంబంధించిన కేసు. ఇది కులం మనుషుల మైండ్లో ఎంత పెనట్రేట్ అయ్యిందో చెప్పే కేసు. ఒక మనిషిని చంపడానికి కులాంతర వివాహం చేసుకున్నాడు అనే కారణంతో ఆ మనిషిని చంపే అంత కుట్ర లేదు, 1 కోటి రూపాయలు ఇచ్చి మనిషిని చంపించే అంత ఆలోచన ఒక మనిషి చేశాడు అంటే కులం ఎంత మనసుల్లో లోతుల్లో నాటుకుపోయిందో మనం కనిపెట్టి దాన్ని పూర్తిగా అంబేద్కర్ చెప్పినట్టు ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ దిశగా పయనించాలి అంటే ఖచ్చితంగా SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ బలంగా ఉండాలి. కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం, ప్రొటెక్షన్ 2 ఖచ్చితంగా ఉండాల్సిందే.